హలో, రుచి అభిరుచి ఛానల్కి స్వాగతం. మీ బామ్మ వచ్చేసింది. మీ బామ్మకి ఈ మధ్యన ఆరోగ్యం బాగలేక వీడియో పెట్టలేదు. ఇప్పుడు ఈరోజు నేను బార్లీ కాజు మాల్ట్ తయారు చేస్తున్నాను. దాన్ని మీరు చూడండి. కానీ షుగర్ ఉండేవాళ్ళు మాత్రం తీసుకోబాకండి. పిల్లలు పెద్దలు అందరూ తీసుకోవచ్చు, షుగర్ ఉండేవాళ్ళు తీసుకోవద్దు. ఇప్పుడు మీకు ఈ కాజు మాల్ట్ ఎలా తయారు చేయాలో మీకు చేసి చూపిస్తాను. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కూరబెట్టుకున్నాము. కుక్కర్లో 1 కప్పు బార్లీ వేసుకున్నాను. అవి ఒక అరగంట సేపు గంట సేపు నానబెట్టుకోవచ్చు. నానబెట్టుకున్న తర్వాత కుక్కర్లో పోసేసుకునేది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ని ఆన్ చేస్తున్నాం. బాగా ఒక 10 విజిల్లు వచ్చేంత వరకు ఉంచుకున్నాం. ఇప్పుడు 10 విజిల్స్ వచ్చినాయి, అయిపోయింది. ఇప్పుడు మనం మూత తీసి చూసుకొని దాంట్లో ఏమేమి వేయాల్సిందన్నీ వేసి కలుపుకుంటాం. చూడండి, ఉడికిపోయింది బాగా. ఇప్పుడు మనము దించేసుకొని బాండలు పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నాం. ఈ బాండల్లో కొంచెం నెయ్యి వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం జీడిపప్పు ముక్కలు ముక్కలుగా చేసి ఇందులో లైట్గా వేయించుకున్నాం. బాదం పప్పు కూడా అలాగే. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పేస్ట్గా చేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీలో మెత్తగా వేసుకున్నాము. స్టవ్ అంటించుకొని ఇప్పుడు మనం 1 కప్పు పాలు పోసుకున్నాము. 1/2 కప్పు పంచదార వేస్తాం, అంటే ఎక్కువ అయిపోతుంది. మనం ఈ మిక్సీ పట్టుకున్నాము. దీన్ని ఈ బార్లని పాలల్లో వేస్తున్నాం. ఒక యాలక్కాయని నలగొట్టుకొని వేసుకుంటున్నాం. జీడిపప్పు బాదం పప్పు వేయించుకున్నాం కదా, అవి కూడా ఇందులో పాలలో వేసుకుంటాం. ఇప్పుడు 5 నిమిషాలు ఉడికిపోయింది. దీన్ని మనం ఇంకా తీసి బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కానీ తాగామంటే చాలా బాగుంటుంది. రుచిగా చల్లదనంగా కూడా ఉంటుంది బాగా. చూడండి, ఇప్పుడు తయారు చేసింది. మీరు కూడా ఇలాగే తయారు చేసుకొని టేస్ట్ చూడండి, చాలా బాగుంటుంది. మీరు మాత్రము సర్ప్రైజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరలా మనము మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుస్తాం.